సాగు భూములకు నష్టం లేకుండా మాస్టర్ ప్లాన్ రాష్ట్రమంతా రీడిజైన్ చేస్తామన్న ఇంద్రకరణ్ రెడ్డి. సిద్దిపేట భద్రాద్రి జిల్లాలో సెంట్రల్ మినిస్టర్స్ టూర్ కేంద్రం నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని ఫైర్. మినీ మేడారం జాతరకు 3 కోట్లతో ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందులు రానివ్వమన్న మంత్రి. వైభవంగా కొమరవెల్లి బ్రహ్మోత్సవాలు చిన్నపట్నం వేసిన హైదరాబాద్ యాదవులు. నాగోబా జాతరలో రేపు 3వ రోజు దర్బార్ సమస్యలు పరిష్కారం కాలేదన్న గిరిజనులు. బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాసరెడ్డి. పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కోరితే 10కి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. అంతర్గత పోరు భరించలేకే పార్టీని వీడుతున్నానని చెప్పారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాసరెడ్డి. పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత పోరు భరించలేకే పార్టీని వీడుతున్నానని చెప్పారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాసరెడ్డి. పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కోరితే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. అంతర్గత పోరు భరించలేకే పార్టీని వీడుతున్నానని చెప్పారు. సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి పనిచేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అవతరించి నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. కొన్ని ఒంటెద్దు పోకడలు, పార్టీ వ్యవహారాలు సక్రమంగా నడకపోవడం కారణం ఒక జెడ్పీటీసీలకు ఎంపీపీలకు విలువ లేదు ఈ పార్టీలో. దానివల్ల నేను రిజైన్ చేస్తున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. తదుపరి నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు. పదవికి ఇప్పుడు చేయడం లేదు. స్టేట్ లెవెల్లో అన్ని మాస్టర్ ప్లాన్స్ రద్దయ్యాయన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సాగు భూములకు నష్టం కలగకుండా మాస్టర్ ప్లాన్ రీడిజైన్ చేస్తామన్నారు. రీడిజైన్ చేసేటప్పుడు అందరి సలహాలు తీసుకుంటామని, ఎవరికి నష్టం కలగకుండా చూస్తామన్నారు. మధ్యాహ్నం నిర్మల్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు రైతులు. నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్తో పాటు ప్లాన్లోని రోడ్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిశారు రైతులు. ఎక్కడ కూడా ఇక్కడ ముట్టద్దు, ఏం లేదు, మొత్తం స్టేట్ మొత్తం ఆపేసాం. ఇది ఫైనల్గా ఇది ఏదైనా ఉంటే ప్రెస్లు ఆపించుకొని చేసుకొని సార్ పోయినాం. ఈచ్ భూమి కూడా పోదు. ఈచ్ పోయితే కావాలి సార్ మాకు. మీ వెంటనే మేము ఇంతకుముందు నాకు ఇచ్చారు కదా, ఇస్తేనే కలెక్టర్కి రాసి పంపిన. లాస్ట్ టైం చేసి నేను పంపించిన కలెక్టర్కు చెప్పేసిన. అది కూడా బంగల్పేట చెరుకట్ట కాడికి వెళ్ళి విశ్వనాథపేటకు నడి పొలాలకి వెళ్ళి 100 ఫీట్ల రోడ్డు తీసి షాపింగ్ కడితే ఒకటి పిచ్చాడు. షాప్ కడితే నువ్వు కడతావా? ఊరు కడతాడండి అడిగాడు. అప్పుడెప్పుడు ఇప్పుడు అంత ప్రభుత్వాలు ఏముంటాయంటే ఇండస్ట్రియల్ కోసం 14-15% పెట్టాలని పద్ధతి పెడతారు. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఏడ పెట్టాలా? రెసిడెన్స్ మధ్యన పెట్టనియాలి కదా.
అని వాళ్ళు ఎయిర్ మార్క్ చేసుకుంటారు. చేసినప్పుడు అది ఎప్పుడో రాసేసాడు. బంగారుపేటకి వెళ్ళి పొలాలకి వెళ్ళి విశ్వనాథపేటకు ఓడి పెడుతూ మనం చూసినా నీళ్ళు ఇద కొట్టినట్టు అక్కడ ఉంటాయేమన్నా మొత్తం అక్కడ విశ్వనాథపేట డివైడర్ మీకు వెళ్ళి పొర్లి గంటల కొద్ది నీళ్ళు వారినాయి. మరి గంటల మాస్టర్ ప్లాన్ పెట్టి చేస్తాడు. పోతాడు ముందానికి దిలాపూర్తి పోతారు, ఇటు కనకాపురం పోతారు, ఇటు సోదాగా పోతారు, ఇటు వైపుగాడి దాకా కూడా పోతారు. అట్లా మునిగేస్తారు వాళ్ళకి కానీ వీటి కానీ ఏం పెట్టరు. ఏం లేదు, మాస్టర్ ప్లాన్ అంతా ఆగిపోయింది. ఎక్కడ కూడా మీరు చెప్పింది ఇక మొత్తం అది డిలీట్ అయిపోతుంది. ఏం ఉత్సవం మళ్ళీ ఏదైనా ఉంటే తర్వాత ప్రతి ఒక్క సర్వే నెంబర్ మీటింగ్ పెట్టి ఒక్కొక్క సర్వే నెంబర్ మీటింగ్ పెట్టి ఇది మాస్టర్ ప్లాన్, ఇది రెసిడెన్సా ఇండస్ట్రీయా అవి ఉంటుంది. సార్ మాకు వద్దు సార్, ఇండస్ట్రీ వద్దు, రెసిడెన్సీ ఉన్నారంటే రెసిడెన్సీ ఉంచుతారు. రైతులకు వ్యతిరేకంగా పోయే ప్రభుత్వం కాదు, చేయదు కూడా. మరి ఇంకేం కావాలి మాకు అందరికంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ఇది పాతది, మనకు సంబంధం లేదు. ఇలా యథావిధిగా తెచ్చవచ్చు, అదంతా ఉండదు. కానీ దానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆపేషన్ ఎక్కడ కూడా ఉండదు. ఫ్యూచర్లో ఎప్పటికి కూడా మీరు అద్దన్నది దాన్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేయరు. మీ భూములు మీకు ఉంటాయి, మీరు ఫ్లాట్ చేసుకొని అమ్ముకొని సీఎం కేసీఆర్ భద్రాచల రాముణ్ణి కూడా మోసం చేశారన్నారు కేంద్ర మంత్రి బిఎల్ వర్మ. భద్రాద్రి ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్లు ఇస్తానని ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదని విమర్శించారు. కానీ మోడీ ప్రభుత్వం 100 కోట్ల ప్రసాద్ ఫండ్స్ భద్రాద్రి ఆలయానికి కేటాయించి 50 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. భద్రాచలం రామయ్యను దర్శించుకున్న బిఎల్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సుభాష్ నగర్, ముదిరాజు బజార్, కొత్త కాలనీలో వరద బాధితులతో మాట్లాడారు. ముంపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానితో మాట్లాడి కరకట్ట ఎత్తు పెంచే విధంగా కృషి చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని, కేంద్ర పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని విమర్శించారు బిఎల్ వర్మ. टीआरएस नाम बदलकर बीआरएस भले कर दो, अपने घर में अपने बच्चे का नाम गवर्नर कर देने से कोई गवर्नर नहीं बन जाता। राष्ट्रीय पार्टी के लिए राष्ट्रीय मानक बनाने पड़ते हैं, उसमें खरा उतरना पड़ता है। लेकिन मुझे लगता है कि ये अब आने वाले समय में राष्ट्रीय पार्टी तो छोड़िए, ये राज्य की पार्टी के लायक भी रहने वाले नहीं है। जनता को जिस तरह से उन्होंने चीट किया है, ये सरकार किसान विरोधी सरकार है, ये सरकार जन विरोधी सरकार है, ये सरकार गरीब विरोधी सरकार है, ये सरकार गो माफिया है, ये सरकार हॉस्पिटल माफिया है, ये सरकार शराब माफिया है। लेकिन आने वाले समय में जनता इनको सबक सिखाएगी। ये भगवान श्री राम का मंदिर जो आपका भद्राचल में है, इसके लिए भी उन्होंने जिस तरह से जनता से वायदे किए थे, यहाँ के लिए भी 100 करोड़ देने का वादा किया था। लेकिन आज तक वो पैसा नहीं दिया। तब मैं कह सकता हूँ जनता को तो जनता को, भगवान को भी ये चीट करते हैं। हमारी केंद्र में सरकार प्रसाद स्कीम के अंतर्गत 100 करोड़ हमने सेंक्शन किए, उसमें से 40 करोड़ हमने रिलीज कर दिए। ఏ అధికారం లేకున్నా ప్రజల కోసమే పనిచేశానన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన దారేంటో తెలియదని, అయినా అభిమానులకు అండగా ఉంటానని చెప్పారు. 2-3 నెలలు తనని ఇంకా ఇబ్బంది పెడతారని తెలిపారు. పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే వస్తుందన్నారు. ఏ ప్రతినిధి ఇబ్బంది పెట్టినా తిరిగి మూల్యం చెల్లిస్తామని, రాబోయే రోజుల్లో వెనకడుగు వేసేదే లేదన్నారు పొంగులేటి. ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన సంగతి మీకు తెలుసు. ఆ పార్టీలో మనకి గాని, మనతో పాటు నమ్మకం ఉన్న అనేక మంది అభిమానులకు కానీ, అర్హులైన అనేక మంది నాయకులకు కానీ ఏ రోజు కూడా ఒక్క పదవి అంటే ఒక్క పదవి కూడా మనం తీసుకోలేకపోయాం. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానము పూర్తి చేయడే కాకుండా చిట్ట చివరికి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న, సిట్టింగ్ సభ్యుడిగా ఉన్న నా సీటు కూడా నాకు ఇవ్వకుండా అదే రోజు వేరే పార్టీ నుంచి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి కండవ కప్పి, అతనితో కండవ కప్పిన రోజే నామినేషన్ ఇచ్చిన సంగతి కూడా మీకందరికీ తెలియంది కాదు. నన్ను నమ్ముకున్న ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇప్పటి వరకు ఏమీ చేయలేదు.
మా దారి ఏంటో ఇంకా తెలియదు, మేము ప్రయాణం ఏంటో ఇంకా తెలియదు. రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. మంచి జరిగితే మన ప్రతి కుటుంబంలో సీనన్న కనకన్న ఒక కుటుంబ సభ్యుడిలా ఉంటాడు అని కూడా పూర్తి విశ్వాసంతో ఈనాడు మీరు ఇక్కడికి అందరికీ వచ్చారు. డబుల్ బెడ్రూమ్లు రాక, ఇండ్ల స్థలాలు లేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పేదలు. అయితే అప్పటికే ఆ స్థలాలను ప్రభుత్వం వేరే వాళ్లకు ఇస్తామని హామీ ఇవ్వడంతో రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా బద్దిపల్లి గ్రామంలోనూ ఇలానే జరిగింది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. భూపోరాట సమితి పేరుతో కూలి పనులు చేసుకునే పేదలు భారీ ఎత్తున వచ్చారు. అయితే ఆ స్థలాన్ని దళితులు పేదలకు ఇస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. రెండు వర్గాల మధ్య గొడవ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో శాంతియుతంగా ధర్నా చేశారు పేదలు. తమకు జాగాలు చూపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పేదల భూ ఆక్రమణ ప్రయత్నాలకు సంబంధించి డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. ఇల్లు లేని నిరుపేదలు తమకు నీడ కోసం ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి చాలా చోట్ల ఆందోళన జరుగుతున్నాయి. ఇటీవల మనం వరంగల్ జిల్లాలో కూడా చూసాం. బతుకమ్మ చీరల సాయంతో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. అదే సంఘటన ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి దగ్గర కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రారంభమైంది. ఇక్కడ ఖాళీగా ప్రభుత్వ స్థలం ఉందంటూ చాలామంది నిరుపేదలంతా కూడా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చీరలతోటి ఆ స్థలాన్ని మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉందనే విషయం ఎట్లా తెలిసిందని తెలుసుకునేందుకు ఈ భూపోరాట సమితికి సంబంధించిన నాయకులు కావచ్చు, తర్వాత కొంతమంది మహిళలు కావచ్చు. అసలు ఇక్కడ స్థలం ఉందని ఎట్లా తెలిసిందండి? నిజంగా ఇది ప్రభుత్వ స్థలమేనా? మీరు ఆక్రమించుకోవడం లీగలా ఇల్లీగల్ అనేది కూడా ఆలోచించారా? మేము గత 2 సంవత్సరాలుగా కరీంనగర్లో అద్దెకుంటున్నటువంటి నిరాశ్రయులైనటువంటి వారందరినీ కూడా భూ పోరాట సాధన కమిటీగా ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తూ ఉన్నాము. ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వ అధికారులు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదు మీకు కేటాయించడానికి అని చెప్పి తప్పించుకోవడం జరిగింది. మేము సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ ఆధీనంలో ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మేము సమాచారం సేకరించడం జరిగింది. మేము సేకరించిన సమాచారంలో భాగంగా కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 100, 101, 102 సర్వే నంబర్లలో ఖాళీగా ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమి ఉందని తెలిసిన తర్వాత మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కనుక్కొని వాస్తవాలు తెలుసుకొని ఈరోజు భూ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరాశ్రయులంతా కలిసి ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా మేము భూమి సాధించేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదని మేము భీష్మించుకొని కూర్చున్నాము. వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ ఇక్కడ స్థానిక దళితుల కోసం కేటాయించిన స్థలం అని చెప్తున్నారు. మీకు కూడా ఇక్కడికి వచ్చిన పోలీసులు కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మీ స్టెప్ ఏంటండి? అందరికీ న్యాయం జరగాలి. జరిగేంత వరకు మేము పోరాడతాం ఖచ్చితంగా. మేము వింటున్నాం, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుకుంటూనే వెళ్తున్నాం. అంతవరకే ఉంటున్నాం, మాకు ముందుకు వెళ్ళట్లేదు. ఏ హామీ ఎవరు ఇవ్వట్లేదు. మేము ఎక్కడ ఏం ఇచ్చినా కూడా మాకు రికమెండేషన్ రాలేదు. అందుకనే మేము ఇంత ఖచ్చితంగా నిలబడి మేము గుడిసెలు సాధించుకొని పోవాలి అన్నట్టు మా ప్రజలందరూ అనుకుంటున్నాం ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? గత 10-15 సంవత్సరాల నుండి ఇళ్లలో పని చేసుకుంటూ మేము ఇల్లు కిరాయి కట్టుకుంటున్నాం సార్. మాలాంటి నిరుపేదలకు ఒక నివాసం కావాలంటూ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎన్నెన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ మాకు ఏం చేయట్లేదు. ఎప్పుడు మేము ఈ కిరాయి ఉన్న ఇంట్లో కరోనా వచ్చిందని చెప్తే మమ్మల్ని ఎప్పుడు వెళ్ళిపోమని చెప్తారో అని భయానికి మేము సైలెంట్గా ఊరుకున్నాం. అంత కరోనా టైంలో కూడా ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా మేము ఎవరికి చెప్పుకోలేము. ఇప్పుడు అంటూ మాకు అంటూ ఒక ఇళ్ల స్థలాలు చూపించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. గ్రామస్తులు కూడా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ భూమి గతంలో తమకు ప్రభుత్వం కేటాయించింది, కాకపోతే పట్టాలు ఇవ్వడంలో ఆలస్యమైందని చెప్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు వీళ్ళంతా కూడా బద్దిపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పటిదాకా వచ్చి అక్కడ చీరలు వేసి ఆక్రమించుకున్న వాళ్ళంతా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూలీ పనులు చేసుకుంటున్న వాళ్ళు. నిజానికి వాళ్లకు ఇల్లు లేవు. వీళ్ళు కూడా ఒకప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ స్థలాన్ని ఇచ్చి దాంట్లో హక్కుగా ఒక గుంట అంతకంటే ఎక్కువ ప్రభుత్వం నుంచి హామీ పొంది ఉన్నారు. వాళ్ళని కూడా అడుగుదాం. నిజానికి ఈరోజు వేరే గ్రామాల నుంచి చాలా మంది వచ్చారు మీ భూమిలోకి. నిజానికి ఈ భూమి ఎందుకు అక్కడ ఖాళీగా ఉంది ఇన్ని రోజుల నుంచి? అంటే ఎందుకు ఖాళీ ఉండడానికి కారణం ఏంటంటే గతంలో ఉన్న ఎంఆర్ఓలు చాలా మంది కూడా సర్వేలు చేయడం జరిగింది. అన్ని మార్కింగ్ చేసినారు, అన్నీ అయిపోయినాయి. పట్టాల పంపిణీ అనేది గవర్నమెంట్ ప్రొహిబిట్ చేసింది కాబట్టి పట్టాలు ఇష్యూ లేకపోయారు. ఇప్పుడు మంత్రి గారు పట్టాలు ఇస్తామని చెప్పన్నారు. మొన్ననే రీసెంట్ కలెక్టర్ ఎంఆర్ఓ అందరికి చెప్పినారు. పట్టాలు ఇచ్చేటువంటి ప్రక్రియ లోపల వారికి ఎవరో మెసేజ్ చేశారు, వీడికి పోతే డిస్టర్బ్ అవుతుందని చెప్పి. పాపం వాళ్ళందరూ ఇండ్లు లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ మాట వంటలను కూడా మేము కాదంటలేము.
అంటే ప్రభుత్వ భూములు చాలా జాగాలు ఉన్నాయి, అక్కడ మీరు ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేయండి. కానీ బద్దిపల్లి దళితులకు బద్దిపల్లికి మాదిగలకి ఇచ్చినటువంటి భూమి జోలికి రావద్దని చెప్పి మీరు ప్రత్యేకంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వాళ్ళు కొట్లాడుకోవద్దు, గవర్నమెంట్ టీవీల ద్వారా వింటది. ఏం చెప్తావు, ఏం ఎట్లా పరిష్కరించాలని అడుగుతున్నావు? ఇచ్చుకోమని ఇది మా జాగా మాకు, మా జాగా మాకే, మేము ఇయ్యమంటలేము. మా జాగాలకు రావద్దు సార్. అంటే మేము పొద్దున 8 గంటల నుంచి వాళ్ళు వచ్చే నుండి ఓపిక కొద్ది ఎందుకున్నాము అంటే ఇది మాకు కేటాయించిన భూమి స్థలం ఎక్కడ పోదు అన్న భావనతోటి మేము వాళ్ళ మీదకి ఎలాంటి గొడవ చేయకుండా మౌనంగా ఉన్నాం సార్. నాకు బద్దిపల్లి గ్రామస్తులు చాలా సౌమ్యంగా చెప్తున్నారు, ఇది ఒకప్పుడు మాకు హక్కుగా వచ్చిన భూమి కాబట్టి మాకే కేటాయించాలి, వాళ్ళు కూడా నిరుపేదలే కాబట్టి వాళ్ళకి అండగా ఉంటాం, ఇంకెక్కడైనా స్థలం కేటాయించాలని కోరుతున్నారు. ఒకవైపు వాళ్ళు, ఒకవైపు వీళ్ళు. నిజానికైతే చాలా ఉద్రిక్తలు చోటు చేసుకునే అవకాశం ఉండేది, కానీ వీళ్ళు చాలా ఉదయం నుంచి సంయమనంతో పాటించి వాళ్ళకు కూడా ఒక స్థలం కేటాయించండి, కాకపోతే మా స్థలం జోలికి మాత్రం రావద్దని వీళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, బద్దిపల్లి నుంచి. మినీ మేడారం జాతరకు 3 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మినీ మేడారం జాతర ఏర్పాట్లపై ఐటీడీఏ ఆఫీసులో అధికారులతో సమీక్ష చేశారు మంత్రి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. జాతర దగ్గర పడుతుంది కాబట్టి మినీ జాతర అయినా కూడా దీన్ని ప్రధాన జాతర లాగానే నిర్వహించాలి. భక్తులు రోజు రోజు పెరుగుతూ ఉన్నారు, ఆ నిర్వహణకు సంబంధించిన చర్యలు తీసుకొని ఏం కావాలో చూడాలి అని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఇప్పటికే 3,10,00,000 రూపాయలు ఈ జాతర నిర్వహణ కోసం వివిధ శాఖలకు మనం ఈ జాతర నిర్వహణ కోసం ఖర్చు పెట్టడానికి కేటాయించడం జరిగింది. దానిలో ప్రధానంగా ఇప్పటికే వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ మనం శాశ్వతంగా కావలసిన సదుపాయాలన్నీ కల్పించి ఉన్నాం. శానిటేషన్కి నిర్వహణకు మాత్రమే ఇచ్చాం. అన్ని కలిపి 3,10,00,000 రూపాయలు. ఇప్పటికే పనులన్నీ పూర్తయిపోయినాయి. మేడారం మినీ జాతరతో పాటు సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు ఎక్కడైతే వేరే కొండాయి కానీ ఐలాపూర్ కానీ బాయక్కపేట మినీ జాతరలు ఎక్కడైతాయో అక్కడ కూడా ప్రధాన జాతరలప్పుడు ఎంత ఖర్చు పెట్టాలో అక్కడ మంచినీళ్ళకి కానీ శానిటేషన్ కానీ లేకపోతే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన అన్ని నిర్వహణను పకడ్బందీగా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం జాతర నిర్వహణ కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉండే సిబ్బందితో పాటు రోజు 300 నుంచి 500 మంది పనిచేసే విధంగా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా అన్ని కూడా ప్రణాళికాబద్ధంగా చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రోడ్ల R&B రోడ్ల మరమ్మతులు కావచ్చు, PR రోడ్లు, ట్రైబల్ వెల్ఫేర్ రోడ్లు, అలాగే మంచినీళ్ళకు సంబంధించిన వాటికి శానిటేషన్కి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాం. ఇప్పటికే 25 కోట్ల రూపాయలు ఐటీడీఏ నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరు ఇచ్చాం. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు హమాలీ కార్మికులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు కార్మికులు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లను పనిలోకి తీసుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులు. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి వినతి పత్రాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం పట్టించుకునడం లేదు. అది వెల్ఫేర్ బోర్డు తదితర డిమాండ్లతో ఈరోజు కలెక్టర్కు ధర్నా చేయడం జరుగుతుంది. మెయిన్ సమస్య బిహారీ కార్మికులు చేయబట్టి స్థానికంగా ఉన్న హమాలీ కార్మికులకు పని కోల్పోవడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటిదంటే ప్రభుత్వమే కూలీ రేటు రైతులకు సంబంధం లేకుండా కూలీ రేటు నిర్ణయించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వెల్ఫేర్ బోర్డు ద్వారా హమాలీ కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లాలో వేలాది మంది వివిధ రంగాల్లో హమాలీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి అటు హమాలీ కార్మికులకు సంబంధించి పని భద్రత లేదు. అదేవిధంగా PF, ESI బోనస్ సౌకర్యం కానీ, ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యాలు ఇలాంటివి కూడా మరి కార్మికులకు సంబంధించిన సంక్షేమం పథకాలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. హమాలీ కార్మికులకు కూడా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం
ఏర్పాటు చేసినట్టు వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమానికి సంక్షేమ పథకాలను అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇతర రంగాల్లో అమాలీ కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులను పనిలో పెట్టుకొని వారితో పని చేయించుకుంటూ మరి శ్రమ దోపిడీ చేస్తూ తక్కువ వేతనాలు చేయించుకోవడం వల్ల ఇక్కడ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులే కాకుండా స్థానిక హమాలీలకే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డులు కావచ్చు, ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యము అందించాలని మేము డిమాండ్. వరంగల్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి కోతులు. ఇళ్లపై కప్పులు పీకేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు జనం. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కోతుల నివారణ కోసం ఏటా లక్షలు ఖర్చు పెడుతున్నా ఫలితాలు కనిపించడం లేదు. ఫారెస్ట్ ఏరియాలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసినా, పండ్ల మొక్కలు పెంచినా కోతులు గ్రామాలను వదిలి వెళ్లడం లేదు. కార్పొరేషన్లో 66 డివిజన్లున్నాయి. నగరం చుట్టూ గుట్టలు, చెట్లు ఉండేవి. కోతుల గుంపు హన్మకొండలోని పద్మాక్షి గుట్టలు, కాజిపేటలోని మెట్టుగుట్ట, వరంగల్ కోటలో తిరిగేవి. ఇప్పుడు గుట్టలను గ్రానైట్ వ్యాపారులు పేల్చివేయడంతో నగరం చుట్టూ ఉన్న కోతుల గుంపులు కాలనీలోకి చేరాయి. ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్నాయి. జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కోతులు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో పనులు తీసుకెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. చేతిలో ఉన్నవి లాక్కుంటున్నాయి. వందల సంఖ్యలో కోతుల గుంపులు రావడంతో ఆసుపత్రి నుంచి రోగులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. కోతులను పట్టుకెళ్లి అడవిలో వదిలేస్తున్నామన్న పేరుతో అధికారులు డబ్బులు కాజేస్తున్నారని ఆరోపిస్తున్నారు జనం. అనేక మార్లు మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు సంబంధించిన కాంట్రాక్టర్లు కోతులు పట్టుకెళ్ళడం జరిగినప్పటికీ అయినప్పటికీ కూడా మళ్ళీ కోతులు సంచరించడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాటి తిండి దొరకక ఇండ్లలో చొరబడి తినుబండాలను వస్త్రాలను తీసుకురావడం, ప్రజలు ఏమన్నా చేతిలో ఏమన్నా వస్తువులను తీసుకుపోయినా లాక్కెళ్ళడం, వాటిని కరవడం, ఆసుపత్రి పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కార్పొరేషన్ ద్వారా అనేక బోన్లు పెట్టి వాటిని పట్టుకెళ్ళి దట్టమైన అడవులలో ఇడిచిపెడితేనే ఇక్కడ రక్షణ కలుగుద్దని కూడా ఈ సందర్భం. నగరంలో అనేక మంది కోతుల బెడదతోని అనేక ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. ఇళ్లలో కోతులు కూడా కరుస్తూ ఉన్నాయి. దాని ద్వారా కూడా అధికారులకు విన్నవించినా కూడా పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. లెక్కల ప్రకారం తర్వాత పట్టించిన ప్రకారంగా తేడా ఉంటుంది. వెంటనే ఈ అధికారులు ఈ నిర్లక్ష్యం వీడి ఎక్కడైతే కోతుల బెడద ఉన్నదో ఇమీడియట్లీ వాటిని పట్టుకొని అడవులలో పంపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కోతులతో ఇబ్బందులు పడుతున్నామని వరంగల్ ప్రజల నుంచి దరఖాస్తులు వస్తున్నాయన్నారు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జ్ఞానేశ్వర్. కోతులను పట్టుకునే వాళ్లను పంపించామని చెప్పారు. ఒక్కో కోతికి 400 చొప్పున చెల్లించామన్నారు. అయినా కోతుల బాధ తప్పడం లేదన్నారు. కోతుల నివారణ అంటే విపరీతం చాలా కోతులు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి చుట్టుపక్కల అడవుల నుంచి ఇక్కడ మన సిటీలకు, ఎందుకంటే బయట అడవులు నాకు తెలిసినంత వరకు అయితే అడవులలో వాటికి సరిపోయిన తిండి కానీ దొరకక ఇటు మన నగరం లోపలికి ఎక్కువ వస్తున్నాయి. కానీ వీళ్ళు పట్టినాన్ని తీసుకుపోయి అక్కడ చేస్తున్నారు. అంటే లక్షల కోతులు ఊర్ల నుంచి ఇప్పుడు పట్టిన వాటిని తర్వాత మళ్ళీ ఇంకా కోతులు వస్తుంటే వాటిని మనం ఏం చేయలేము. ఇంతకన్నా ఎక్కువైతే ఏం చేయలేము. వాటిని యాక్చువల్ ఏంటంటే ఫారెస్ట్లు బాగా పెంచేసి ఫారెస్టేషన్ ఉంటాయి గిట్న. ఇప్పుడు అంతా డిఫారెస్టేషన్ అవుతుంది. డిఫారెస్టేషన్ కాకుండా ఫారెస్ట్ బాగా పెంచేది ఉంటాయి గిట్న. అటువంటి వాటికి ఇక్కడికి వెళ్తాయి. మొత్తం ఈ డిఫారెస్టేషన్తోనే కోతులు అనేవి నగరంలో ఉండటం జరుగుతుంది. కోతులు కాలనీలో చొరబడి దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జనం. టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. ఈ నెల 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఉండనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. మార్చి 4 వరకు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయంది విద్యాశాఖ. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం ఉంటుందని, టీచర్ల నుంచి దరఖాస్తులు వచ్చిన 15 రోజుల్లో అప్పీళ్లు పరిష్కారం చేస్తామన్నారు అధికారులు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అడిగి తెలుసుకుందాం. విజయ్ శర్మ, టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం నుంచి విద్యాశాఖ అధికారులు అన్ని జిల్లాల డిఓలతోని ప్రత్యేకంగా
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ పైన ఉదయం నుంచి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ సమావేశంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే శుక్రవారం రోజున విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత విద్యాశాఖ అధికారులతోని ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఈ నెల 27 నుంచి బదిలీలు ప్రమోషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ రోజు విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మొత్తము 37 రోజుల పాటు ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధించినటువంటి ప్రక్రియ జరగనుంది. సో 27 నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్స్ వచ్చి 2 days అంటే 28, 30 2 రోజుల పాటు ఆన్లైన్ ద్వారానే. దీనికోసము స్కూల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా ఉపాధ్యాయులందరూ కూడా దాదాపు అంటే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం 70,000 మంది ఉపాధ్యాయులు బదిలీలు ప్రమోషన్ల కొరకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు వాళ్ళు ఉపాధ్యాయ సంఘ నేతలు కూడా చెప్తున్నారు. అప్పీళ్లకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే దాదాపు మార్చి 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సో 5 నుంచి 19 వరకు అప్పీల్స్ అంటే ఏమన్నా ఇబ్బందులున్నా ఏమైనా సమస్యలున్నా దానికి పట్ల కూడా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అంటే ఓవరాల్ ప్రక్రియ చూస్తే ఈ అప్పీల్స్ కలుపుకొని ప్రక్రియ చూస్తే 50 రోజుల పైన కూడా మొత్తం ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. కాకపోతే భాషా పండితులకు సంబంధించి ఇక్కడ అవకాశము ఇవ్వలేదు. వారిది కోర్టు కేసు ఉంది కారణంగా భాషా పండితులకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో వారు బదిలీలు పదోన్నతులకు అర్హులు కాదని విద్యాశాఖ గతంలోనే చెప్పింది. కాకపోతే వారి పట్ల కూడా ఈ రోజు కోర్టుకు అధికారికంగా వెళ్ళినట్టు భాషా పండితులు కూడా చెప్తున్నారు. ఏళ్ల తరబడి అంటే దాదాపు 7.5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల పదోన్నతుల ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. కాకపోతే చాలా మంది ఉపాధ్యాయులు కోరుకుంటున్నది ఏంటంటే ఇట్లా షెడ్యూల్ విడుదల చేసి మళ్ళీ ఏదో కోర్టు కేసు అయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు వివరించకుండా, ఎందుకంటే ఇప్పుడు రానున్నది ఎమ్మెల్సీ ఎన్నికలు, అంటే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ కేవలము ప్రకటనలకే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో కూడా మొత్తము ప్రక్రియ పూర్తి కావాలని చెప్పి ఉపాధ్యాయ సంఘ నేతలు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్ల కొరకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపడుతుందని అనేక ఆరోపణలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో ఈ తరుణంలో మళ్ళీ కావాలని కోర్టు కేసులు వెళ్ళడము, సో కోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పడము, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి చాలా మంది అయితే ఉపాధ్యాయ సంఘ నేతలు చెప్తున్నారు. సో ఇన్నేళ్ల తర్వాతనైనా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధించి షెడ్యూల్ రావడం చాలా సంతోషంగా ఉంది అని ఉపాధ్యాయ సంఘ నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు కనుక 2018లో కూడా కొంత ఇబ్బందులు తలెత్తాయి. 2018లో చేసినప్పుడు చాలా వరకు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. సో ఆ రకంగా ఈసారి జరగకుండా ప్రక్రియ అనేది పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి వారు కోరుతున్నారు. సో చూడాలి మరి స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ప్రక్రియ ఉంటుంది, ఏమన్నా ఇప్పుడు ఏర్పాటు చేసిన వెబ్సైట్ లో ఏమైనా టెక్నికల్ గా సమస్యలు తలెత్తాయా, మరి భాషా పండితులకు మరొకసారి అవకాశం కల్పిస్తారా, ఇంకా ఏ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కేవలం షెడ్యూల్ కు సంబంధించినటువంటి నోటు మాత్రమే విడుదలైంది. సో మిగతా అప్డేట్ అంతా ఏదైతే అఫీషియల్ గా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో ఉందో దానిలో పొందుపరుస్తామని చెప్పి పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద టీచర్ల బదిలీల ప్రక్రియ అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారానే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే ఇప్పుడు విడుదల చేశారు. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ విజయ్. అమెరికాలోని చికాగోలో తెలుగు విద్యార్థినిపై కాల్పులు జరిపారు దుండగులు.
గవర్నర్ స్ట్రీట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన సాయి చరణ్ ను యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు తరలించారు. సాయి చరణ్ స్వస్థలం సంగారెడ్డి జిల్లాగా గుర్తించారు. తల్లిదండ్రులకు తోటి స్నేహితులు సమాచారం అందించారు. కాల్పుల ఘటనపై సాయి చరణ్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అమెరికాలోని చికాగోలో తెలుగు విద్యార్థిపై కాల్పులు జరిపారు దుండగులు. గవర్నర్ స్ట్రీట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన సాయి చరణ్ ను యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు తరలించారు. సాయి చరణ్ స్వస్థలం సంగారెడ్డి జిల్లాగా గుర్తించారు. తల్లిదండ్రులకు తోటి స్నేహితులు సమాచారం అందించారు. కాల్పుల ఘటనపై సాయి చరణ్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. జీవో 59ని రద్దు చేయాలంటూ ఖమ్మం జిల్లా వేంసూరులో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. 100 గజాలు ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత లక్షల రూపాయలు కట్టాలంటూ నోటీసులు పంపిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే చాలా మంది పేదలు మీ సేవలో అప్లై చేసుకున్నారని, ఇప్పుడు నోటీసులు రావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. జీవో 59ని రద్దు చేయాలంటూ వేంసూరు తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ మండల అధ్యక్షుడు పరస రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ పార్లమెంటు కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, నేతలు నాయుడు రాఘవరావు, సుదర్శన్ పాల్గొన్నారు. తహసీల్దార్ ఆఫీస్ ముందు జీవో కాపీలను తగలబెట్టారు లీడర్లు. రద్దు చేయాలి 59 జీవోని వెంటనే రద్దు చేయాలి 59 జీవోని వెంటనే 59 జీవో. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పేదలకి ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన 100 గజాలు 150 గజాల భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్తే అందరూ కూడా 1100 కట్టి ఈ 1100 తోటి మా భూములు మాకు రెగ్యులరైజ్ అవుతాయి, మేము హక్కుదారులు అవుతామని చెప్పేసి అందరూ 1100 కట్టారు. 1100 కట్టిన 3-4 నెలల తర్వాత నోటీసులు పంపించారు. ఏమన్నాయా అంటే 2 లక్షలు కట్టాలి, 2,50,000 కట్టాలి, 3 లక్షలు కట్టాలి, 4 లక్షలు కట్టాలి, ఒక అతనికైతే 25 లక్షలు కట్టాలని చెప్పేసి నోటీసులు పంపించారు. పేదోళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు అంటే ఎంత దారుణంగా తయారైందంటే పేదల రక్తం కూడా పిండి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే 59 జీవో ఉందో వెంటనే రద్దు చేసి పేదలందరికీ ఉచితంగా రెగ్యులరైజ్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్లో క్వారీ పేలుళ్లపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు రైతులు. గ్రానైట్ క్వారీల వల్ల తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చారు. క్వారీలో జరిగే పేలుళ్లతో పెద్ద పెద్ద బండరాలు తమ పొలాల్లో పడుతున్నాయన్నారు రైతులు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్నారన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు రైతులు. పక్కన మా పొలాల దగ్గర సర్వే నెంబర్ 189లో క్వారీ వాళ్ళు సంధ్యా ఇంటర్నేషనల్ గ్రాండ్స్ వాళ్ళని 4 నెలల నుంచి క్వారీ నడుపుతారు. క్వారీ వాళ్ళు నడిపేది వాళ్ళు చేసుకోక మా రైతులను బాగా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఓపెన్ మాకు కూలీలు కూడా ఎవరు పనికి వస్తారు. ఓపెన్ బ్లాస్టింగ్ చేసుకుంటూ బండలు ఇష్టం వచ్చినట్టు పొలంలో పడుతున్నాయి, డస్ట్ వస్తుంది, మొత్తం పొలం నష్టపోయే అవకాశం ఉంది. మా ప్రాణానికి కూడా అసలు బ్లాస్టింగ్ కొడితే చెప్పి కూడా కొట్టడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనసులో పెట్టి బెదిరిస్తున్నారు. ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసినా ఎస్ఐ గారు కూడా మమ్మల్ని రిమాండ్ పంపిస్తాం, కేసు చేస్తాం అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎంఆర్ఓ గారికి చేసినాం, మైనింగ్ ఏడి గారికి కూడా పర్మిట్ లేకుండా బండలు కొడుతున్నారు. రాత్రి అంతా కొడుతున్నారు బండలు. తెల్లార మళ్ళీ ఏం ఎరగనట్టే సపరేట్ ఊకుంటారు అన్నట్టు. వాళ్ళు ఏంటంటే మాకు పొలం మొత్తం డస్ట్ పారుతుంది, ప్లస్ బ్లాస్టింగ్ కొడితే బండలు వచ్చి పడుతున్నాయి, పెద్ద పెద్ద బండలు వచ్చి. వాళ్ళు చేసుకుంటున్నాం, వాళ్ళు మాకు ఏ నష్టం జరగకుండా చేసుకోవాలి వాళ్ళు. లేకపోతే మాకు అధికారులు స్పందించి ఆ క్వారీని. సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. ఆలయ తోటబావి ప్రాంగణంలో హైదరాబాద్ యాదవులు చిన్నపట్నం వేశారు. ఆలయ పరిసరాలన్నీ పసుపుమయంగా మారాయి. పోతురాజులు, శివసత్తులు, భక్తులు అగ్నిగుండాలు దాటారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో 3వ రోజు నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. కేస్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి నాగోబా దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలకు చెందిన భక్తులు నాగోబా దర్శనానికి తరలివస్తున్నారు. రేపు నాగోబా దర్బార్ నిర్వహించబోతున్నారు అధికారులు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు దర్బార్లో పాల్గొననున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నాగోబా జాతర అన్నది ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడికి ఫస్ట్ టైం రావడము, చాలాసార్లు రావాలనుకున్నా కానీ ఇక్కడికి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా వస్తుంటాం మేము ఇక్కడ జాతరకి. అదే కంటిన్యూషన్లో ఈ సంవత్సరము ఈరోజు వచ్చినాము. ప్రతి సంవత్సరం లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్ వస్తాం. ఇక్కడ పాత టెంపుల్ ఉన్నప్పటి నుంచి వస్తుంటాము. ఇది చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతరలో రేపు దర్బార్ జరగనుంది. స్వాతంత్రానికి పూర్వం నుంచి ఏటా జాతర సందర్భంగా దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అధికారులు దర్బార్లో హామీలు ఇవ్వడం తప్ప తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటున్నారు ఆదివాసీలు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర దేశంలోనే 2వ అతిపెద్ద గిరిజన ఉత్సవం. ఏటా పుష్యమాసంలో జరిగే జాతరకు దేశంలోని మెస్రం వంశస్థులంతా తరలివస్తారు. తరాలు మారినా ఇప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ ఉన్నారు ఆదివాసీలు. గిరిజన అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా వారి జీవన పరిస్థితుల్లో మార్పులు రాలేదు. నిజాం ప్రభుత్వ కాలంలో ఆదివాసీలు గిరిజనుల సమస్యలపై అధ్యయనం చేసిన ఇంగ్లాండ్కి చెందిన శాస్త్రవేత్త హేమన్ డార్ఫ్ వాటి పరిష్కారం కోసం దర్బార్ ఏర్పాటు చేశారు. అదే సంప్రదాయాన్ని ఆదివాసీలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏటా నాగోబా జాతరలో 3వ రోజు దర్బార్ నిర్వహిస్తుంటారు. 1936లో ఉద్యోగరీత్యా మన దేశానికి వచ్చారు హేమన్ డార్ఫ్. 1940లో ఆయనను నిజాం ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకి పంపించింది. డార్ఫ్ ను గిరిజన వెనకబడిన తరగతుల సలహాదారిగా నియమించింది నిజాం ప్రభుత్వం. అధ్యయనం అనంతరం గిరిజన సంక్షేమ చట్టాలు తయారు చేశారు డార్ఫ్. అడవి, భూమి, నీరుపై ఆదివాసీలకు హక్కులు లభించేలా చేశారు. 1 of 70 చట్టం రూపకర్తగా, ఖాదీం ఆఖ్వాయి అనే అధికార వ్యవస్థ సృష్టికర్తగా, రాయి సెంటర్ల ఏర్పాటుతో గిరిజన సమస్యల పరిష్కారానికి మార్గం చూపిన అధికారిగా హేమన్ డార్ఫ్ పేరు పొందారు. ఆయన ప్రారంభించిన ప్రజా దర్బార్ నాగోబా జాతరలో కొనసాగుతోంది. నేటి ప్రభుత్వాలు ఆ దర్బార్ను రాజకీయం చేసేసి
ఇవాళ ఆదివాసులను పక్కకు పడేసి 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఆదివాసుల యొక్క పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఇవాళకి ఆదివాసులు గిరిజనులు ఇవాళ వాళ్ళ సమస్యలతో పాటు కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏటా జరిగే దర్బార్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు హాజరవుతారు. ఆదివాసీల సమస్యలను తెలుసుకొని సర్కార్ దృష్టికి తీసుకెళ్తామని చెబుతుంటారు. అయితే ఎన్నో ఏళ్లుగా దర్బార్ జరుగుతున్నా అడవి బిడ్డల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆదివాసీ హాస్టళ్లలో చదువుతున్న పిల్లలతో పాటు చాలా మంది ఆడబిడ్డలు రక్తహీనతతో బాధపడుతున్నారు. బాలింతలు రక్తహీనతతో చనిపోతున్నారు. ఆదివాసీల పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపలేదు సర్కార్. విద్య, వైద్యం, రక్షిత మంచినీరు, గూడాలకు విద్యుత్ సౌకర్యం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా అనేక అంశాలు ఏటా దర్బార్లో ప్రస్తావనకు వస్తూనే ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పే ప్రజాప్రతినిధులు, అధికారులు మళ్లీ జాతర వచ్చే వరకు కనబడరన్న విమర్శలున్నాయి. రోడ్డు సౌకర్యం కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ నీటి సౌకర్యం కూడా లేదు. ఇక్కడ ఎన్ని మార్లు కానీ మా పిఓకి కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది, కానీ ఇంకా ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా దర్బార్లో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కానీ మా పిఓ గారు కానీ ఎవరు కానీ ఇంకా వాటి గురించి స్పందించడం లేదు. గతంలో నాగోబా దర్బార్లో ఆదివాసీల సమస్యలు విన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాగోబా ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 50 లక్షలు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వాటితో పాటు మినీ స్టేడియం, ఆర్చి, వసతి గృహాలు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే నిధులు విడుదల కాకపోవడంతో ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడకు కొన్ని నిధులు కేటాయించింది సర్కార్. ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో నాగోబా గర్భగుడిని మెస్రం వంశస్థులు చందాలు వేసుకొని సొంతంగా నిర్మించుకున్నారు. హేమండ్ డార్ఫ్ ఉద్దేశం ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందంటున్నారు ఆదివాసీలు. తమ గూడాల్లో కనీస సౌకర్యాలు లేవంటున్నారు. సీఎం కేసీఆర్ దర్బార్కు వచ్చి సమస్యలు తెలుసుకోవాలంటున్నారు అడవి బిడ్డలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్క ఆదివాసి కూడా హక్కుపత్రము జారీ చేయకపోవడము, అదేవిధంగా ఏదైతే ఇవాళ దళిత బంధు, దళిత బస్ ఇస్తున్నారో అట్లా ఆదివాసులకు కూడా ఇవాళ ఆదివాసీ తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఆదివాసీ బంధు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము దెబ్బ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను, ఆదివాసీ చట్టాలను కాపాడాల్సిన బాధ్యత వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. పేరుకే మాకు ఆదివాసులకు ఇంత ఐటీడీఏ ఉన్నదనేది చెప్పుకుంటుండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కానీ ఆదివాసులకు కేటాయించిన బడ్జెట్ ఎటు పోతుంది, మరి సమస్యలు ఎందుకు పరిష్కారం అయితలేవు? సమస్యల పరిష్కారం కోసమే అధికారులు ఉన్నారనేది చెప్తుండ్రు. మరి ఏ సమస్య పరిష్కారం అయింది? ఇప్పటి వరకు ఎక్కడ పరిష్కారం అయింది? ఎన్ని సమస్యలు, ఎన్ని ఇచ్చిన అప్లికేషన్లు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఒక సమస్య కూడా పరిష్కారం అనేది చూపెడతలేరు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ఆదివాసుల మీద దయతల్చికు ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలనేది మేము ఆదివాసీ మహిళా సంఘం నుంచి కోరుకుంటున్నాము. దర్బార్లో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను మరుసటి ఏడాది లోపు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలంటున్నారు ఆదివాసీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.